I'm very happy to speak something in front of you because I felt this batch, 24-25 batch, had many intelligent students, hardwork students. They are having little bit responsibility than other batches. Uh, it is not just only boosting for you, it is reality I am saying. Of course, majority girls, a few boys are very much interested, but at the same time, majority boys, a few girls are not interested for their career. But it is for you, for your career, for your efforts. The main motto of this today's program, soft skills. This word we have been listening from first year, first semester onwards. Am I right? Right. But how much we have transformed? That is the question mark. Question mark. Every time just coming to program, listening, and went out, forgot it. This is going on. It is not all people. Majority students are being like that only. Soft skills means మన తెలుగు పదం ఉంది, పద్యం ఉంది, అఫ్కోర్స్ నాకు గుర్తు రావట్లేదు. ఏమంటే తను బాధపడక ఇతరుల్ని బాధ పెట్టకూడదు. ఏం పద్యం బాబది? ఎనిబడి రిమెంబర్ దట్? ఓకే, లిమిట్స్. మనకు మంచి పద్యం ఉండేది, తను బాధపడడు, ఇతరులు బాధ పెట్టాడు. అలాగనే సాఫ్ట్ స్కిల్స్ అనేటటువంటి ఉద్దేశం ఏమరా అంటే, ఆల్రెడీ మన ప్లేస్ కూడా చెప్పారు, సెల్లింగ్ అవర్ సెల్స్. మనల్ని మనం అమ్ముకోవాలి. అంటే నాట్ బాడీ, నాలెడ్జ్. నాలెడ్జ్ వీ హ్యావ్ టు కన్విన్స్ ఇన్ ద అదర్స్ పీపుల్. I have so much knowledge. I have beautiful skills. How? That is the question. For that only, we have to transform to other people. So what I am saying, first need everybody, we have to improve the soft skills. Goal. Laksham undali. Without goal, you never get any skills. First of all, you have to find what you want to become. The aim call first we have to find out. మనం 6th క్లాస్ చెప్తూనే వస్తున్నాం. 6th క్లాస్ టీచర్ అడిగింటారు, ఏమైతావరా నాన్న అని. అప్పుడు డాక్టర్ ఇంజనీర్ చెప్పింటాం. ఎస్ సార్ నో, ఎక్కువ మంది లేదంటే పోలీస్ ఆఫీసర్ చెప్పి ఉంటారు. ఇట్ ఈస్ న్యాచురల్. అంటే ఆ వయసుకి ఏది మనం చూసి ఉంటే అది చెప్తూ వస్తాం. నేను ఫస్ట్ ఇయర్లో చెప్పాను, ఫస్ట్ బీటెక్లో అడిగితే మెజారిటీ స్టూడెంట్స్ ఆర్ సేయింగ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆర్ సంథింగ్. సెకండరీకి వచ్చేలకు టాప్ ఎంఎన్సీ కంపెనీకి వచ్చేస్తారు. థర్డ్ ఇయర్కి వచ్చేలకు ఏదో కంపెనీ అంటాం. ఫైనల్ ఇయర్కి వచ్చేలకు హౌ టు క్లియర్ ద బ్యాక్లాగ్స్. వై? బికాస్ ఆఫ్ నో గోల్, నో కమిట్మెంట్. మనకు ఒక లక్ష్యం లేదు, ఒక కమిట్మెంట్ లేదు. వన్ మోర్ థింగ్, ఇప్పుడు క్లాసెస్ సస్పెండ్ చేసి మాకు ఏదే వర్క్స్ ఉన్నా కూడా ఈరోజు మీకు చెప్పేది నాట్ ఫర్ సేక్ ఆఫ్ పబ్లిసిటీ, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ వాట్ యు కాల్ సంథింగ్ వి. అలా అయితే మీ భవిష్యత్తు బాగుంటుంది, మా కాలేజ్ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. నాన్న, మనము నటించడం మొదలు పెడితే జీవితాన్ని నటించాలని గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటున్నారేమో, చాలామంది అబ్బాయిలు, కొంతమంది అమ్మాయిలు చెప్తున్నారు, 4 ఏళ్ళ తర్వాత ఏదో బెంగళూరుకి హైదరాబాద్కి వెళ్ళిపోతే, ఏదో ఒక కోర్సు చేరితే, ఒక 6 నెలల ట్రైనింగ్ తీసుకుంటే వాడే ఉద్యోగం ఇప్పిస్తాడు. అది 2020 వరకు అయిపోయింది. Right now, not like that.
ప్రజెంట్ సిచ్యువేషన్ అలా లేదు.